నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. చలో నా స్టైల్లో గోంగూర రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 or 4 స్పూన్స్ దాకా ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మనకి స్పైస్కి తగినట్లు ఎన్ని తీసుకోవాలా అన్ని తీసుకుని హాఫ్ కి కట్ చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్రని కూడా వేసుకుంటారు, నాకైతే దంచుకునేటప్పుడు వేసుకుంటేనే నచ్చుద్ది, అందుకే ఇక్కడ వేయడం స్కిప్ చేశాను. కదా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నవి ఇవన్నీ ఒక గిన్నెలోకి సైడ్ కి తీసుకుని పెట్టుకోవాలి. దానిలోనే ఎండుమిర్చి స్పైస్ అనేది తక్కువ ఉంది అనుకుంటే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని గోంగూరని 2, 3, 4 సార్లు అయినా వాష్ చేయాలి. చేసి దానిలోని వాటర్ పోయే వరకు ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో వేసుకుని ఇందులోనే సాల్ట్ వేసుకుంటే జల్దీ కుక్ అవుతుంది అని వేసాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇట్లా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. కొత్త రోలు తీసుకుంటే ఎట్లా క్లీన్ చేసుకోవాలో దాన్ని సీజనింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అయితే రోల్ తీసుకొచ్చుకుని వాటర్తో మంచిగా క్లీన్ చేసుకుని ఇట్లా రైస్ పొట్టు నూక అని ఉంటుంది అది తీసుకుని ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒకసారి అయితే డాడీ చేశారు, ఇంకోసారి నేను చేసుకున్నాను. తర్వాత రైస్ నానబెట్టుకుని దానితో కూడా బాగా రుబ్బుకుంటే మంచిగా ఉంటుంది. దానిలోని డస్ట్ పార్టికల్స్ అన్నీ పోయి మనం ఏదైనా రోటి పచ్చడి చేసుకున్నప్పుడు ఏమీ తగలకుండా మంచిగా ఉంటుంది. తీసుకొచ్చిన 1 మంత్కి అయితే కుదిరింది. ఇంకా సీజనింగ్ చేసుకుని గోంగూర రోటి పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను. రోటి పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది అని మా పిన్నితో అంటే నా దగ్గర కొత్త రోల్ ఉంది అని పంపించింది డాడీతో. ఇట్లా చేయమని అయితే మమ్మీ పిన్ని ఒక్కొక్కటి చెప్పారు, అందుకే 2 చేసేసాను. నెక్స్ట్ అయితే వాటర్తో మంచిగా క్లీన్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మెంతులు ధనియాలు వేసుకుని దంచుకోవాలి. తర్వాత పొట్టు తీయకుండా వెల్లుల్లి జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. సాల్ట్ సరిపోదే అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా వేసుకుని బాగా దంచుకుని మిక్స్ చేసుకోవాలి. తొక్కులుగా లేకుండా మంచిగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు గాయస్, అందరికీ ఇష్టమే కదా. అందులోనూ గోంగూర పచ్చడి అంటే అబ్బా, నాన్ వెజ్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసి ఒక్కసారి ట్రై చేసేయండి. అయితే పోపు వేసుకోవచ్చు. ఇందులోనే ఆ రోజుతో అయిపోతుంది అనుకుంటే ఆనియన్ వేసుకుని దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి అంటే పచ్చడి తీసేసిన తర్వాత ఇట్లా వేడి రైస్ వేసుకుని మిక్స్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.